బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైతన్న సురేష్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, నిన్న ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఎవరైతే ముఖ్యమంత్రిని మాట్లాడతారో అతని పైన విమర్శలు గుప్పిస్తారో వాళ్ళకి మేము మైక్ ఇవ్వను అని చెప్పి ఒక స్పీకర్ తెలంగాణ రాష్ట్రానికి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం ఎట్లా చూడొచ్చారు? అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్ల దండకంతో ముఖ్యమంత్రి అయినాడు. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉద్యమ నాయకుడు పట్టుకొని అలరాని మాట్లాడినప్పుడు ఈ గుర్తు రాలేదా? ఏం మాట్లాడినావు? మాట చక్కగా మాట్లాడడం నేర్చుకో. కొత్త సంవత్సరం కొత్తగా మాట్లాడడం నేర్చుకో. నీ నోట్లోనే ఉంది మురికి అంతా. ఆ మురికిని ప్రక్షాళన చేసుకో. పినాయిలతో కడుక్కొని హరీష్ రావు గారు అడిగిండ్రు. తప్పే ఉంది? ఏం మాట్లాడుతున్నావు? ప్రతిపక్ష నాయకుడు రావాలంటూ రాగానే సాగు కోరుతావు. దేని కోరుకుంటున్నావు? ఈ రాష్ట్రంలో 24 నెలల కాలంలో 800 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకోరు. నీకు ఆలోచన ఉందా? ఇలా గురుకుల పాఠశాల విద్యాశాఖ మంత్రి ఉన్నారు. నీ గురుకుల విద్యాలయాల్లో 125 మంది చచ్చిపోయారు. నీకైనా ఆలోచన ఉందా? ఆటో కార్మికులు ఇలా అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటే నీకు ఆలోచన ఉందా? కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతసేపటికి కేసీఆర్ గారిని తిట్టాలి, ఆయన సాగు కోరుకోవాలి. సాగు కోరుకోవడం కాదు సన్నాసి. ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదని నీకు ప్రశ్నించడానికి, నేను అడగడానికి బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉండే అసెంబ్లీకి వస్తే ఎటు చేసి దాన్ని డైవర్షన్ పంపించాలా, దాన్ని ఆలోచన చేయొద్దు, ఏదో ఒకటి మాట్లాడాలా, తిట్ల దండకం పెట్టుకోవాలా. అసలు నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఈ స్పీకర్ గారికి మీకు బీఆర్ఎస్ నుంచి 10 మంది పోయి కాంగ్రెస్లో తిరుగుతుంది మీకు తెలియదా? మీరు ఉన్నది ఒక రాజ్యాంగమైన పదవి. మీరు కాంగ్రెస్ కార్యకర్త లెక్క మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది? అది భావ్యం కాదు. ఇంకోసారి ఆలోచించుకోండి దయచేసి. మాకు మైకు బంద్ చేసినంత మాత్రాన మా గొంతులు మూగబోవు. మా ప్రజాక్షేత్రం మా లీడర్లు కొట్లాడక తప్పదు. అంటే ఇక్కడ కేసీఆర్ నదీ జలాలపైన పెద్ద ఎత్తున మాట్లాడతా రేవంత్ రెడ్డికి ముప్పు తిప్పలు పెడతా అన్న కేసీఆర్ ఓన్లీ జీతం కోసం వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయింది, మళ్ళీ పత్తా లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఏది పడితే అది మాట్లాడతా అంటే చెప్పు దిగుతుందని చెప్పారు కేటీఆర్ గారు. మేము కూడా అదే మాట్లాడుతాం. జీతం కోసం రావాల్సిన కర్మ ఆయనకి ఏమవసరం అండి? 13 సంవత్సరాలు 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జీతం కోసం ఆరాటపడే వ్యక్తి అది కాదు. ఆయన స్టైల్ వేరు, ఆయన వ్యవహారం వేరు. చెప్పిండు బరాబరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90% పనులైపోతే 3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తీయని సన్నాసని చెప్పడానికి మొన్న మైక్ ముందర వచ్చిండు. 90 టీఎంసీలతో కావాలనుకొని డిపిఆర్ సిద్ధం చేస్తే 40 టీఎంసీ చాలని వీళ్ళు రేఖ రాస్తే ఇది కాదురా సన్నాస్ అని చెప్పడానికి వచ్చిండు. ఈ రాష్ట్రంలో 12,60,000 ఎకరాలకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే ఇవాళ దాన్ని మొత్తం నీరు గారుస్తున్న సన్నాస్ అని చెప్పడానికి వచ్చిండు. 24 నెలల కాలంలో తట మట్టి బీయకుండా పాలమూరు రంగారెడ్డికి పాపం అని చెప్పడానికి వచ్చిండు. కేసీఆర్ చావాలా, మలన్ సాగర్ దూకి చావాలా, రంగనాథ్ దూకి చావాలంటున్న సన్నాసి పాలమూరులో పూర్తిగా ఏదుల ప్రాయానికి ఉరిపెట్టుకొని చావని చెప్పడానికి మాలాంటి సైనికులు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది, అందుకే మూసీని సుందరీకరణ చేస్తామంటే కావాలనే అడ్డుకుంటా ఉన్నారు. మూసీలో ఉన్న కంపంతా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరే ఉంది అంటూ కూడా కొన్ని కామెంట్ చేసింది. ఏం చెప్తారు? మూసీ కంపు ఉన్నదల్లా అనుమల రేవంత్ నోట్లో అని మేము చెప్తున్నాం. అది ఆయన మాటల్లోనే కనపడుతుంది. కేసీఆర్ గారు రావాలని అంటాడు. 5 నిమిషాలకి ఏదో ఇప్పుడు అపరిచితుల సినిమాలో రోబు లెక్క మారిపోయాడు. కేసీఆర్ గారి మీద ప్రేమ ఉందంటాడు. ఇంకో 5 నిమిషాలకి అపరిచితుల లెక్క మారిపోయి కేసీఆర్ చావాలంటాడు. అది నీకు రావాలా సావాలా? అసలు నువ్వు చావాలని ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు రావాలి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినందుక? నీలాంటి నీచుడికి ఇట్లాంటిది వస్తుందంటే తెలంగాణ కోసం అది ఇలా బయట చాలా మంది ఏం మాట్లాడుతారంటే, ఇలాంటి దుర్మార్గుడిని ఎట్లా అధికారం తీసుకొచ్చారు? ఈ 24 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎట్లా పట్టం కట్టిర్రు? 24 నెలల కాలంలో ఈ రాష్ట్రం వాళ్ళు జరిగింది ఏంది, ఒరిగింది ఏంది? మూసి ప్రక్షాళన కాదా ముండమోపి ఇవాళ ఎస్ఎల్బీసీ సొరంగం వచ్చినాయి 8 మంది శవాలు దిగి ముందర. శవాలు దిగిన శాత కానివాడంట మూసి ప్రక్షాళన చేస్తారంట. 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తారంట. ఎవరికి గాలి మూసి ప్రక్షాళన, ఎవరికి గాలి బతుకమ్మకుంటా కేసీఆర్ 40,000 చెరువులు తవ్వించిండు. అప్పుడు ఎవరికి ఉపయోగపడింది? రైతులకు ఉపయోగపడింది. కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు. కాళేశ్వరంతో దగ్గర 600 ఫీట్ల 600 అడుగుల దాకా పంపింగ్ చేసి మాకు నీళ్ళు ఇచ్చి గోదావరితో మాకు కాలువని కేసీఆర్ గారు. నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన కావాలనుకున్న మల్లన్న సాగర్ నీళ్లు పోతా అంటున్న ఈశానాసి కాళేశ్వరం కూలిపోయే 1,00,000 కోట్లతో కాళేశ్వరం అవినీతి అయితే మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ లేకపోతే మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి ఇవాళ మూసిని ఎట్లా ప్రక్షాళన చేస్తారు అని సన్నాసిని అడదలుచుకున్నాం. ఇలా కాళేశ్వరం అవినీతి అయితే కాళేశ్వరం బాగాలేకపోతే రంగనాథ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, మేడిగడ్డ ఎక్కడిది, అన్నారం ఎక్కడి, సుందీలు ఎక్కడి, ఇలా తుంగతుర్తి నీళ్ళు ఎక్కడి? వాస్తవం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ తప్పులు కప్పించుకోవడం కోసమే కావాలంటే ఇటువంటి వాకౌట్ లాంటి స్ట్రిక్స్ ప్లే చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఈ రాష్ట్రానికి పట్టిన శని అవినీతి పరుడు, ఒక దుర్మార్గుడు, సభా గౌరవాన్ని సభా సమయాన్ని వృధా చేస్తున్న సన్నాసికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు మాట్లాడితే మైకులు కట్ చేస్తున్న సన్నాసికి మేము మాట్లాడాల్సిన అవసరం లేదని వచ్చినాం. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉందని వచ్చినాం. అంటే పోరాటం ఏ విధంగా పోతుంది? 24 నెలల కాలంలో మేము ఎక్కడ కూడా పోరాటం వెనకడికి వేయలేదు.
గతంలో లగ్చర్ల భూముల విషయం కానీ మూసీ ప్రక్షాళన చెప్పి మూసీ బాధలను కూలగొట్టినా కానీ హైడ్రాతో పేదలు ఇల్లు కూలగొట్టినా కానీ ఈ రాష్ట్రంలో రైతులు మందు రాక హింసపడుతున్న యూరియా బత్తాల విషయంలో కానీ ఎక్కడైనా ప్రజా ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంది. 24 నెలల కాలంలో మేము చేసింది చాలా చేసినాం. ప్రతిపక్ష పాత్ర కంటే అద్భుతంగా పోషించినాం. ఈయనకి వచ్చే 3 ఏళ్ల కాలంలో కూడా మాకు ఇచ్చిన పనిని మేము ఖచ్చితంగా చేస్తాం. మాకు ప్రశ్నించడానికే మాకు ప్రతిపక్షం ఇచ్చారు కాబట్టి దాన్ని వినియోగించుకుంటాం. వీళ్ళని గద్ద దింపుతాం. ఈ సన్నాసిని అధికారం నుంచి దింపే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.